సార్ క్యాజువాలిటీ రిపోర్ట్. హైదరాబాద్ సెక్రటరియట్ నుంచి ఫోన్ సార్. చీఫ్ సెక్రటరీ మీతో అర్జెంటుగా మాట్లాడాలి. హలో. ఎస్ సార్. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సార్ వీ కెన్ షూర్లీ బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ ఈ దేవరాజు లాంటి వాడిని ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. వచ్చే సోమవారం ట్రాన్స్ఫర్ వస్తుంది. అంతవరకు మనకి టైం ఉంది. ఆ కలెక్టర్ చావాలి, ఎస్పీ చావాలి. అది నీ బాధ్యత. తొందరపడి ఏం చేయకదేవా. మనం ఇంతవరకు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కొట్టాం, దండించాం. చూడు చూడు, పోలీస్ స్టేషన్లో అడ్డమైన వాళ్ళంతా నన్ను కొట్టారు, చచ్చెట్టు కొట్టారు. చూడు, దెబ్బకి దెబ్బతీద్దాం, ఊరించి మార్పిద్దాం. ఎందుకు సూర్య ఆ కలెక్టర్ని ఏమి చేయకూడదని ఎందుకంటున్నావు? నీ కావలసిన వ్యక్తి కలెక్టర్ని పెళ్లి చేసుకుందనా? నువ్వు ప్రేమించిన వ్యక్తి విధవ కాకూడదనా? ఏమన్నావు దేవా? నన్ను చూసి చెప్పు. కాదని చెప్పకు సూర్య. ఆ కలెక్టర్ తండ్రి నీ కోసం వస్తున్నాడు. ఏదేదో జరుగుతుంది నాకు తెలియకుండా. నా మీదే సందేహపడుతున్నావా దేవా? స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? భాష్యం అంటే ఏమిటో తెలుసా నీకు? సూర్య అంటే ఏమిటో తెలుసా నీకు? ఇంతకుముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని. తీసుకో తీసుకో. నీకు ఇవ్వడానికే ప్రాణం. అదెందుకు నాకు అర్థం కాదు. ఈ ఊరు బంధం సొంతం అవన్నీ నాకు ముఖ్యం కాదు. నన్ను కన్న తలచిన కూడా నువ్వే దేవాయే. అర్థమైందా? అయితే ఆర్జున్ని చంపేసిరా. అది మాత్రం నా వల్ల కాదు. ఏ? నా వల్ల కాదు. ఎందుకు వల్ల కాదు? నా వల్ల కాదు. ఏమంటే అర్జున్ నా తమ్ముడు. నన్ను కన్న తల్లి అర్జున్ కూడా కంది. నా వల్ల అర్జున్కి ఏ హాని రాదని మాటిచ్చాను. మా అమ్మకి మీరు ఈ ఊరి నుంచి మారిపోవటానికి ముందే ఆ దేవరాజ్ సూర్య ఇద్దరు ఉండరు.
అదిలా కొన్ని న్యాయమైన విషయాలను చట్ట ప్రకారం అమలు